నువ్వు రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాలా, మీరు దేశం వదిలి వెళ్ళాలా? తమాషాగా ఉందా? నలుగురు పోలీసులు వెంటేసుకొస్తే వణికిపోతాం అనుకున్నావా చంద్రబాబు నాయుడు, రఘురామకృష్ణరాజు? మీ మీ సంగతి మేము తేలుస్తాం. ఇక ఎంత మోసమా? భారతదేశ చరిత్రలో మొత్తం మోసగాళ్ళని కలిపి చేస్తే చంద్రబాబు నాయుడు అవుతాడు. ఈ వయసులో చచ్చే వయసులో ఎంత మోసం ఏంటి? మేము లేదు నీ ఆస్తులు, నీ హెరిటేజ్ ఆస్తులు, మీరు బ్యాంకులు మంచిన డబ్బులు, మీరు రాజధాని పేరుతో రాష్ట్రాలన్నింటికి వచ్చే మీ కాంట్రాక్టులు ఎన్ని ఇచ్చారు? మా వాళ్ళకి 15% కాంట్రాక్టులు ఎస్సీలకు ఇచ్చారా, ఎస్టీలకు ఇచ్చారా? 7%. ఎవరి సొమ్ము మీరు బీసీలకు ఇచ్చారా? ఎస్సీ ఎస్టీ బీసీలు దయాపేక్షతో బతుకుతా. మీరు ఈరోజు మా శ్రమ ద్వారా ట్యాక్సులు వేలుగోడు జిఎస్టీలవే మేమందరూ సబ్బు కన్నా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అందరూ ట్యాక్స్ కట్టి జిఎస్టీ కడితే మీరు బతుకుతున్నారు, మీ పార్టీలు బతుకుతున్నాయి, మీరు రాజకీయం చేస్తా ఉన్నారు. అంత ధైర్యం ఉంటే నువ్వు నలుగురు పోలీసులు వేసుకొచ్చి మా రాజ్యాంగానికి కాలు రాస్తావా? రిజర్వేషన్ల ద్వారా వచ్చిన శాసనసభ్యులారా, ఎస్సీ ఎస్టీ ఎంపీలారా, శాసనసభ్యులారా, సిగ్గుందా మీకు? గవర్నర్కి మేము రేపో విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం. వేల జీత భత్యాలు మా బడ్జెట్ నుండి ఇవ్వచ్చు, కట్ చేసే. అందరూ తింటా ఉన్నారు ఎస్సీ ఎస్టీల బడ్జెట్ను. మీరు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు, చైర్మన్లు, మినిస్టర్లు, ఎంపీలు మీరు మా కోసం వేరే 2 సంవత్సరాల్లో మాట్లాడారా? హోంమంత్రి నీకు అసలు నువ్వు నిజంగా హోంమంత్రివేనా? నువ్వు మహిళవేనా? ఆకివీడులో 5 మహిళలు జైల్లో పెడితే నువ్వు కనీసం వెళ్ళి పరామర్శించవా? నువ్వు మాదిగోళ్ళకన్నా కమ్మోడితే రేట్లకి లేదు వ్యాపారం వాళ్ళకమ్మా, వాళ్ళు మహిళలు కాదా? ఈ జవహర్ అని ఒక మాదిగా ఉన్నాడు, ఎస్సీ కమిషన్ చైర్మన్. ఎక్కడైనా మానవుల మీద జరిగిన అత్యాచారాలకు వెళ్ళేవాళ్ళు పరామర్శించావా? వాస్తవాన్ని చెప్పావా? మరి సిగ్గు లేకుండా ఈ బడ్జెట్ ఎట్లా తీసుకొని మీరు మీ భార్య బిడ్డలు విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు. మా హక్కులు, మా రక్షలు, రాజ్యాంగంలో ఉన్న హక్కులు నాశనం అయిచేస్తా ఉంటే వాటిని కాపాడాలని రిజర్వేషన్ ద్వారా ఎమ్మెల్యేలు ఎంపీలు మా బడ్జెట్ ద్వారా జీతాలు తీసుకుంటున్న మీరు, వాటితో బతుకుతున్న మీరు, మీకు ఆ జీతాలు తీసుకునే అర్హత ఉందా? అందుకే గవర్నర్ గారు మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వెంటనే వీళ్ళకి జీతాలు ఇవ్వడం ఆపేసేయండి. వాళ్ళ తెలుగుదేశం దగ్గర, వైఎస్ఆర్సీపీ దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర, బీజేపీ దగ్గర, వాళ్ళ పార్టీల నుండి ఆ ఆఫీసుల దగ్గర కుక్కల్లాగా వాళ్ళ కాళ్ళ కింద చెప్పులాగా ఉండి చపరాశీలాగా ఉండి జీతాలు తీసుకుంటారు. వాళ్ళు ఇసుకోండి. మా ప్రతినిధులు అయితే మా డబ్బులతో జీతాలు తీసుకుంటే నువ్వెందుకు వెళ్ళలేదు? ఆకివీడు నువ్వెందుకు మా రాజ్యాంగం అక్కడ చర్చలు గురించి ఎందుకు మాట్లాడలేదు? నువ్వెందుకు మా బడ్జెట్ సభలను కేటాయించకపోతే ఎందుకు మాట్లాడలేదు? మా ఎస్సీ మా కార్పొరేషన్కి, మాది కార్పొరేషన్కి నిధులు 2 సంవత్సరాలుగా ఆపి కమ్మ కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్, టాప్ కార్పొరేషన్కి ఇచ్చిపెడితే వాళ్ళలో మీరు ఏం పెట్టుకొని ఉన్నారు? ఎవరి కోసం మీరు ఉన్నారు? ఎవరి డబ్బులతో మీరు వ్యవసాయం చేస్తారు? అందుకే వీళ్ళు తెలుగుదేశం పార్టీ కావాలి కుక్కలు, జనసేన పార్టీ కావాలి కుక్కలు, బీజేపీ పార్టీ కావాలి కుక్కలు. ఈ కావలి కుక్కలకి ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు, చైర్మన్లు, ఎంపీలని ఈ కావలి కుక్కలకి ఆ గేట్ల కాదు వాళ్ళ డబ్బులతో జీతాలు ఇవ్వండి గవర్నర్ గారు. మా ఎస్సీ బడ్జెట్ నుండి జీతాలు తీసుకునే నైతిక హక్కు కానీ ఈ వెధవలకు లేదని చెప్పి నేను ప్రకటిస్తా ఉన్నా. ఇక 3వ అంశం, ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మా వర్గాల ప్రజలతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు, దీనితో పాటు లక్షలాది మంది మాలలతోటి, దళిత క్రైస్తవులతోటి ఈ రాష్ట్ర రాజధానిలో జూన్ నెల 15వ తేదీన సోషల్ జస్టిస్ మార్చ్ అనే పేరుతో ఈ రాజధాని నగరాన్ని ముచ్చెత్తుతాం. మా దమ్ము ఎవడు అడ్డుకుంటాడు? ఈ పోలీసు అడ్డుకుంటుందా? లేదు ఈ రఘురామకృష్ణ లాంటి చర్చాగాడు అనుకుంటారా? ఆ రోజు మా ప్రతాపం, మా దమ్ము ఈ రాష్ట్రంలో చూపిస్తాం. నువ్వు ఊరికే చర్చల మీద, మసీదుల మీద ఓటకపు మాటలతో నువ్వు పోలీసులు అంటే తీసుకొచ్చి ఆ రోజు ఎంతమంది పోలీసులు తెచ్చుకుంటావో తెలుసుకో. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ ఉన్న చెడ్డీ గ్యాంగ్, ఆర్ఎస్ఎస్ కవాతులు
నీ కర్రేరా నాయన ఆర్ఎస్ఎస్ నీ దగ్గర ఉంది. మేము రోజు కొడవలి, కత్తిపేట, గొడ్డలి, కొలుగు, పార ఇవన్నీ రోజు మేము వాడుతూ ఉంటాం మా పని కోసం, బతుకుదెరువు కోసం. వాటితో కావాల్సి చేస్తాం. నీ చెట్టు గ్యాంగు అక్కడ దీనికి రాజ్యాంగ వ్యతిరేక విధానాలతో మేమే ఇక్కడ దడిచిపోం. నక్సలైట్లు పోయారనుకుంటారేమో. మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే, మీరు మా హక్కులు నాశనం చేస్తే, మాకు వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా మీరు పరిపాలనిస్తే దేశంలో 60 కోట్ల మందిని మేము అన్ని రకాలుగా సిద్ధపడి ఉన్నాము. మా బిడ్డల భవిష్యత్తు కోసం డాక్టర్ అంబేద్కర్ నిర్మించి ఇచ్చిన రాజ్యాంగం కోసం, ఈ దేశ ఉత్పత్తిలో, ఈ దేశ సంపదలో, ఈ దేశ నిర్మాణం, ఈ దేశ అభివృద్ధిలో మా ప్రజల యొక్క రక్తాన్ని చెమటగా మార్చి మిమ్మల్ని, మీ బిడ్డల్ని కోట్లకు పడగలేసి పెంచి పోషిస్తున్నాను గుర్తుపెట్టుకోండి. మేము తలుచుకుంటే మీరు రోడ్డు మీదకి వస్తారు, రోడ్డు మీదకి తీసుకొస్తాం. రేపు 29 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకో. నువ్వు రాజ్యాంగ వ్యతిరేకులైతే మానవ వ్యతిరేకులు, మీరు రాజ్యాంగ వ్యతిరేకులైతే మాదిగల వ్యతిరేకులు. మీరు రాజ్యాంగ వ్యతిరేకులుగా ఉన్నారు, మీరు ముస్లింల వ్యతిరేకులు. మీరు రాజ్యాంగ వ్యతిరేకులు ఉన్నారు, మీరు క్రిస్టియన్ల వ్యతిరేకులు. మీరు రాజ్యాంగ వ్యతిరేకులు ఉన్నారు. అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని వర్గాలకు, బీసీలకి మీరు వ్యతిరేకులు. బీసీలను మోసం చేసి వాళ్ళ 50% హక్కుల్ని, సీట్లని, బడ్జెట్ని పందిపక్కుల్లాగా మీరు తింటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. రేపు 29 ఎన్నికల్లో ఎవడి రాష్ట్రంలో అధికారం ఉండాలో మేము నిర్ణయిస్తాం. మీరు మాత్రం ఉండరని చెప్పి హెచ్చరిస్తూ రేపు జూన్ 15వ తేదీన జరిగే సోషల్ జస్టిస్ మార్చ్ ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీలు, ముస్లింలు, క్రైస్తవులు కథన శంఖం పూరించాలని ఈ విజయవాడ నడిబొడ్డున లక్షలాది మందితోటి మన దమ్ము చూపించాలని, ఈ దెబ్బతో ప్రభుత్వం దిగిపోవాలని. నిజంగా దమ్ముంటే ఇప్పుడు ఎన్నికలకు వచ్చినా నీకు 30 సీట్లు రాకుండా నీకు ఎన్డీఏ కూటమిని చిత్తుగా ఓడిస్తాం చంద్రబాబు నాయుడు అని చెప్తూ మరొక్కసారి రేపు జరగబోయే జూన్ 15 జరగబోయే సోషల్ జస్టిస్ మార్చ్ అది రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే మార్చ్. అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే కాదు, ఈ మతోన్మాదులు ఆగడాలు. నిన్న చెప్పు దెబ్బలు తిన్నారు, సిగ్గు లేకుండా ఈరోజు మాట్లాడుతున్నారు. ఈ వీరులంతా మహిళా వీరులు చెప్పు దెబ్బలు తిని భంగపడి రోడ్డు మీదకి వచ్చి మహిళల హక్కులు ఇప్పి మహిళలకు 33%, 50% చట్టం కావాలా? దానికి మీ వర్గాల ప్రజలకి పోస్టింగ్లు వేసుకోవడానికి, కార్పొరేషన్ చైర్మన్లు, నామినేటెడ్ పదవులు, రాజ్యసభ తీసుకోవడానికి ఏ చట్టం ఉందని ఇస్తున్నావు? మీరు 3% కమ్మవాళ్ళు 30% సీట్లు ఎట్లా తీసుకున్నారు? ఏ చట్టం ఉందని? కాపులు ఉన్నది 9% అయితే నువ్వు 20% ఏ విధంగా బెనిఫిట్ పొందుతున్నావు? ఏ చట్టం ఉందని? మరి ఇప్పుడు చట్టం లేక నీవు ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలందరికీ కూడా అవకాశాలు నీవు వద్దంటారు. దానికి చట్టం కావాలా? మీరు దోచుకోవడానికి చట్టం అవసరం లేదా? మీ వెర్రి మాటలు, మీ వెర్రి వేషాలు, మీ మోసపూరిత మాటలు, ఉపన్యాసాలు మాకు తెలుసు. అయినా జగన్మోహన్ రెడ్డి అంతకంటే ఫాసిస్ట్ విధానాలు అవలంబిస్తున్నాడు కాబట్టి నీకు మద్దతు ఇచ్చేమో తెలియదు కాదు. ఎప్పటికీ అతను మారదా పాపం. ఎవరి కోసం వేసినా బీజేపీకి వేసినట్టే ఈరోజు కేంద్రం. కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్, ఈ కూటమి కాకుండా ప్రోగ్రెసివ్, సెక్యులర్, డెమోక్రటిక్ ఎలిమెంట్స్ తోటి నిజమైన రాజ్యాంగ పరిరక్షణ వ్యవస్థను అంగీకరించే పార్టీలను రేపు 29 తీసుకొచ్చి గెలిపించి ఆ వర్గాల బీసీ వర్గాల నుండి నేను ముఖ్యమంత్రి చేయబోతా ఉన్నాను చెప్తూ ఎక్కడైనా మా రాజ్యాంగ విచ్ఛిన్న శక్తులు మీ ఆర్ఎస్ఎస్ తోటి చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, మీ ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బహిరంగ దళాలు ఈ బ్యాంకులతో మీటింగ్లు ఈ రాష్ట్ర సమావేశాలు ఆపి రాజ్యాంగం ఎట్లా పరిరక్షించాలని, లేకపోతే మీరు తప్పనిసరిగా చరిత్రహీనులు, అట్లాగే రాజకీయ హీనులుగా కూడా అవుతారు. గుర్తుపెట్టుకొని నేను హెచ్చరిస్తూ ముగిస్తాను. జై భీమ్.